మాజీ ఎంపీ బీజేపీ నాయకురాలు నవనీత్ రాణా తాజాగా అసదుద్దీన్ వ్యాఖ్యలపై అసదుద్దీన్ చర్యలపై మండిపడుతూ కొన్ని కీలకమైనటువంటి కౌంటర్స్ ఇచ్చారు. ఎంపీగా ప్రమాణం చేస్తూ భారతదేశానికి వ్యతిరేకంగా పాలస్తీనాకి అనుకూలంగా నినాదాలు చేయడం ఏదైతే ఉందో దాని పట్ల ఆమె ఫైర్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతికి నవనీత్ రాణా లేఖ కూడా రాశారు నిన్న. ఓవైసీ తన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జై పాలస్తీనా నినాదాన్ని లేవనెత్తడం ద్వారా భారత్కు బదులుగా మరో దేశానికి విధేయతను వ్యక్తం చేశారని ఆమె లేఖలో తెలిపారు. అలాగే తన డిమాండ్కు మద్దతుగా రాజ్యాంగంలోని 102, 103 ప్రకరణల్ని ఈ సందర్భంగా ఆమె ఉదహరించారు. ఈ ప్రకరణలు ఓవైసీ లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయడానికి ఉపకరిస్తాయని ఆమె తెలిపారు. జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన ఎంపీలు జూన్ 25న ప్రమాణ స్వీకారం చేశారు. ఆ ప్రమాణంలోనే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఆ టైంలో ఆయన చేసినటువంటి ఇతర నినాదాలతో పాటుగా జై పాలస్తీనా నినాదం అనేది ఇప్పుడు ప్రస్తుతానికి చర్చనీయాంశంగా మారింది, వివాదాస్పదంగా మారింది. కొంతమంది న్యాయవాదులు కూడా రాష్ట్రపతికి లేఖ రాశారు. మరి నిజంగానే ఈయనపైన చర్యలు తీసుకుంటారా లేకపోతే ఇందులో కూడా నైరాశ్యం కనబరుస్తారా అనేది చూడాలి.